తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు గాంధీ భవన్లో రైతు సంక్షేమ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష యొక్క డిమాండ్స్ ఏందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ దీక్ష యొక్క సారాంశం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో, అదేవిధంగా కరోనా సహాయ చర్యలు అందించడంలో వైఫల్యం చెందిందనే ఉద్దేశంతో ప్రజల తరఫున మా నిరసన తెలియజేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో, అన్ని జిల్లా కార్యాలయంలో ఈ నిరసన దీక్ష, ఈ సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. పూర్తిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానిదంటే, ఈ వరి ధాన్యాన్ని 1,04,00,000 టన్నులు మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించి నెల రోజులైంది. 25% కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. దానికి జవాబు చెప్పాలి అని కోరుతుంటే మా మీద ఏదో అసందర్భమైన దూషణలు చేస్తున్నారు. అదేవిధంగా బత్తాయి రైతులు, నిమ్మ రైతులు, మామిడి రైతులు, పసుపు రైతులు అందరి పరిస్థితి బాగలేదు, వాళ్ళు ఆదుకోవడానికి చెప్పడానికి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్ష. నూతనంగా నిర్వహించిన కోడలో ఒక మార్కెట్ నిన్న వర్షాలతో, ఈదరగాలులతో అతలాకుతలం అయిపోయింది. చాలామంది రైతులు కూడా నష్టపోవడం జరిగింది. దానిపైన మీరేం మాట్లాడతారు? సరే, నేను పేపర్లో, మీడియాలో చూశాను. తప్పనిసరిగా మరి ఈ ప్రభుత్వ నిర్ణయాలకి, ఈ ప్రభుత్వ పనితీరుకి ఈ కోహెడా మార్కెట్ కూలిపోవడమే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ఈరోజు కొంతమంది మా పార్టీ వాళ్ళు పోయేస్తానికి నాకు సంపూర్ణ రిపోర్ట్ వచ్చినాక మేము స్టాండ్ తీసుకుంటాం. వలస కార్మికులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటాం? వలస కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి బాధ్యత నిర్వహించాలంటుండే వాళ్ళు చేయలేదు. కాబట్టి తెలంగాణలో వలస కార్మికులు వాళ్ళ స్వస్థలాలకి పోతామన్న వాళ్ళకి రైలు ఛార్జీలు, రైలు టికెట్లు కాంగ్రెస్ పార్టీ కొనిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మీ సలహాలు కూడా అడిగి తెలుసుకోవాలని మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. దాంట్లో మీకు ప్రపోజల్ పెట్టారా కలవడానికి? వారు ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎటువంటి సూచనలు అందుతున్నాయి? భారతదేశంలో ప్రస్తుతం ఉన్న విపత్కర సమయంలో కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి గారు, అన్ని రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రులు కూడా ప్రతిపక్షంతో సంప్రదించి అఖిలపక్షం మీటింగ్ పెట్టారు. కానీ తెలంగాణలో మరి ఒక ఒంటెద్దు పోకడ, నాకేమో తెలిసిన విధంగా కేసీఆర్ గారు ముందుకు పోతున్నాడు. అది ఆయన ఇష్టం. మేము అడిగినాం. ఇప్పుడు తప్పనిసరిగా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం. మన తెలంగాణలో ఉన్న కరోనాకు సంబంధించిన యాక్టివ్ కేసెస్ కావచ్చు, డిశ్చార్జెస్ కావచ్చు, ఆ యొక్క కొంచెం సంఖ్యలో లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు? అది ముఖ్యమంత్రి గారి జవాబు చెప్పాలి. బట్ స్పెసిఫిక్గా మా అనుమానం ఏంటంటే, కేసులు తక్కువ చూపెట్టడానికి తక్కువ టెస్టింగ్ చేస్తున్నారు. రెండోది అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్ జరుగుతుంది. దానికి అనేక రకాల అంకెలు కూడా మేము ఇవ్వడం జరిగింది. నేను గవర్నర్ రిప్రజెంటేషన్ కాపీ మీకు కూడా ఇస్తాను. ఆ ఫిగర్స్ చూసుకుంటే మీకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా కరోనా కట్టడికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇంకోటి, ఇటువంటి స్థితుల్లో వైన్ షాపులు కూడా ఓపెన్ చేసే ఒక టాక్ వస్తుంది. దానివల్ల ఎంతవరకు అనర్థాలు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మేమైతే ఈ వైన్ షాపులు తెరవడం సరి అయిన చర్య అవుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఇది ప్రజాహితం కాదు. ప్రజలకు ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ లిక్కర్ కోసం ఉపయోగించడం సరి అయిన విషయం కాదు. అదేవిధంగా ఇది గృహహింసకి దారి తీస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది మహిళలకు కూడా అన్యాయం చేయడమే. అదిగాక ఈ రాష్ట్రం మొత్తం లాక్డౌన్ ఉంటే వైన్ షాపులు తెరవాలని తొందరపాటు మీకు ఎందుకని అర్థం కావడం లేదు. వైన్ షాపులు తెరిచే బదులు మీరు ప్రజలకు మరింత సేవ చేసే మార్గాలు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఆపదలో ఉన్నవాళ్ళు ఆదుకునే వాళ్ళు దేవునితో సమానం అంటారు.
మీరు కాంగ్రెస్ పార్టీ మీరు కొంత అమౌంట్ వేసుకొని రైతులకు కానీ వలస కార్మికులకు కానీ సహాయం చేద్దామన్న ఒక థాట్ వచ్చింది. అది దాని పట్ల ఎలా ముందుకెళ్తున్నారు? ఎవరెవరు ఎంత అమౌంట్ వేసుకున్నారు? మరి తెలంగాణలో వలస కార్మికులు వెనక్కి వెళ్ళడానికి రైల్వే టికెట్లు కానీ మేమే కొంటాము, మేమే కొని వాళ్ళకి ఇస్తాము. ఆ ప్రక్రియ మా ప్రియతమ నాయకురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు పిలుపునిచ్చారు. దాని మేరకు ఈరోజు మేము ఇక్కడ దీక్ష మొదలుపెట్టిన తర్వాతనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు 10 లక్షలు దానికి విరాళం ప్రకటించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు 2 లక్షలు ప్రకటించారు. పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు 1,00,000 రూపాయలు ప్రకటించారు. ప్రియ మిత్రుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు 1,00,000 రూపాయలు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి జగదీష్ రావు గారు 1,00,000 రూపాయలు ప్రకటించారు. ప్రియ మిత్రుడు అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బెలియా నాయక్ గారు 50,000 ప్రకటించారు. పెద్దలు నిరంజన్ గారు 25,000 ప్రకటించారు. మరి అదేవిధంగా అందరూ కూడా వాళ్ళకి ఎంత తోచితే అంత విరాళాలు ప్రకటిస్తున్నారు. మేము పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము.